దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రీనివాస్ వాలేటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నవేడేస్ ప్రజెంట్ సిచ్యువేషన్, అట్లాగే టాలీవుడ్లో సిచ్యువేషన్స్, పొలిటికల్ ఇష్యూస్ మీద సార్తో మాట్లాడదాం. నట్టి కుమార్ గారు నమస్తే సార్. సార్, ముందుగా మీ సన్నిహితుడు సహచరుడు పోసాని కృష్ణమూర్తిని ఆంధ్రప్రదేశ్లోని అన్ని జైళ్ళు తిప్పుతున్నారు. ఏమనిపిస్తూ ఉంది? అప్పుడు నా హీరో కూడా, మీ హీరో కూడా, ఎస్ ఎగ్జాక్ట్లీ, నా డైరెక్టర్ కూడా. అంటే ఒక్కటండి, నేనేమంటున్నానంటే ఏదైనా చెయ్యి. మనకు ఒక తల్లి ఉంది, ఒక చెల్లి ఉంది, ఒక భార్య ఉంది, వాళ్ళు కూడా ఆడవాళ్ళే అని గుర్తుంటే నువ్వు ఎదుటి వాళ్ళ ఆడవాళ్ళ మీద, భార్య మీద, పిల్లల మీద నువ్వు ఆ మాటలు మాట్లాడు. ఎందుకు ఆ మాట అన్నానంటే, నువ్వు పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద మాట్లాడుతున్నప్పుడు నీకు ఆడపిల్లలు లేరు, నాకు లేరు కదా, నన్ను ఎవరు అంటారేమో అంటే, నీ భార్య కూడా ఆడపిల్లే, మీ తల్లి కూడా, నిన్ను కన్న తల్లి కూడా ఆడదే, అది గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం, ఆమె 87 సంవత్సరాల తల్లిని, అంజలిదేవం గారు ఎంతమందిని, సినిమా కళామ తల్లికి ఎంతమందిని, మెగాస్టార్ ఫ్యామిలీ 11 మంది క్రికెట్ మ్యాచ్లో ఫ్యామిలీ, మనవలు అందరిని ఇస్తే ఆమెని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అంటే నేను నోటికి మాటలు రావట్లేదు, అంటే ఆయన మాట్లాడిన మాటలు నేను ఉచ్చరించలేను. కానీ ఆ సందర్భంలో ఆయన అన్న మాటలు కూడా, మీ హీరో అన్న మాటలు అంటే, నా భార్యను దూషిస్తూ జన సైనికులు వీళ్ళంతా మెసేజ్లు పెట్టారు, అది తట్టుకోలేక నేను ఆ రోజు తిట్టాల్సి వచ్చింది అంటారు ఆయన. బాగుంది. కానీ అంతకుముందు మీ డైలాగ్స్ ఏంటి? ఇప్పుడు జన సైనికులు మిమ్మల్ని తిట్టిన మాటలు మీరు తప్పులేదు. జన సైనికులు మిమ్మల్ని తిట్టిన మాటలని అంతకుముందు మీరేమన్నారు? మీరు రాజకీయ మాట్లాడలే. ఆ రోజు కూడా నేను అన్నీ ఫాలోఅప్ చేశాను ఆయన రాజకీయ మాట్లాడలే. ఆ రోజు కూడా ఫ్యామిలీస్నే మాట్లాడాడు. కేసినేని నాని గారు ఫ్యామిలీని మాట్లాడాడు. మీరు రాజకీయ భిక్ష పెట్టేది ఎవరు? చిరంజీవి గారు. రాజకీయ పోస్ట్ ఇచ్చింది ఎవరు? ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది ఎవరు? ప్రజారాజ్యం పార్టీ, మనకు అందరికీ తెలిసి ఇస్తే ఆ రోజు కేసినేని నాని గారిని, ఫ్యామిలీని ఇష్టం వచ్చిన తిట్టాడు. మనం ఈయన కోసం మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బలరామ్ సినిమా షూటింగ్లో డైరెక్టర్తో ఎంత గొడవ పెట్టుకొని పోలీస్ స్టేషన్లో బట్టలు ఇప్పి కూర్చున్నాడు. ఆయనే గాజు పెంకులతో గీసుకొని వెళ్ళి కూర్చున్నాడు. ఈయనకి మొత్తం టోటల్గా ఈయన ఏంటి అనేది బయట వాళ్ళకి తెలియదేమో. అంటే మెంటల్ అంటారు మీరు, మెంటల్ కృష్ణ అని చెప్పుకోవడానికి, బూతులు రాయుడు అని చెప్పుకోవడానికి నో డౌట్. ఎందుకంటే నేను ఎవరిని తిట్టను, నేను ఎవరికి పేర్లు పెట్టను. ఈయన కోసం నాకు తెలుసు కాబట్టి నేను పెడుతున్నాను, లేకపోతే నేను మాట్లాడను. ఎందుకంటే తప్పు, మనం ఎదుటి వాళ్ళని కించపరచొద్దు అంటాను నేను. ఆమె చాలా మంచిది, వాళ్ళ భార్య, వాళ్ళ వైఫ్ ఈజ్ వెరీ జెంటిల్మెన్. ఎందుకంటే మేము కథ రాసుకుంటప్పుడు ఇది మా ఆఫీస్ నుంచి 3వ బిల్డింగే, కూర్చున్నాం కదా, 3వ బిల్డింగ్ ఆయన ఇల్లు. మళ్ళీ గొడవల నుంచి అటు వెళ్ళిపోయాడు, మహిమ పూజకి ఇక్కడే ఉంది ఇల్లు, ఇక్కడే ఉండేవాడు, అద్దెకి ఇచ్చాడు. అయితే నేనేమంటున్నానంటే, ఆయన చేసిన పాపం ఆయన చుట్టుకుంది. నాకు 70 సంవత్సరాల వయసు అంటున్నాడు. 87 సంవత్సరాల వయసులో తల్లిని మీరు ఇష్టం వచ్చిన మాట్లాడేవే. నీకు రాజకీయ భిక్ష పెట్టిన చిరంజీవి గారిని మొత్తం టోటల్గా ఎక్కడ అన్నం తిన్నావో అక్కడే కక్కిసావే. అదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టావే. వాళ్ళ భార్య, మన తోటి ఆర్టిస్టు, మీ తోటి ఆర్టిస్టు, మన టాప్ హీరోయిన్ రేణు దేశాయ్ గారిని కూడా చూడకుండా ఆమె నువ్వు రాజకీయం ఎదుర్కో, ఆమెను కూడా తిడుతుంటే కన్నీరు పెట్టుకుందే. వాళ్ళ పిల్లలను మాట్లాడుతుంటే కన్నీరు పెట్టుకుందే. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు, ఇది తప్పు, ఇది మన పార్టీ లైన్ కాదు, ఇది సభ్యత కాదు, ఆడబిడ్డలే మనం గౌరవించాలే తప్ప ఇలాంటి దాంట్లో తీస్తా, ఇంకొకసారి ఇలాంటివి కానీ వస్తే మాత్రం క్షమించున్నా నువ్వు కానీ నిజంగా ఆయన కానీ చెప్పుంటే నిజంగా హుందాతనంగా యాక్సెప్ట్ చెప్పేవాళ్ళని. కానీ ఆ రోజు ఒక్క మాట చెప్పలేదు. ఇదే సజ్జల భార్గవ్ రెడ్డి వీళ్ళందరూ కలిపి దాన్ని మళ్ళీ మొత్తం టోటల్గా సోషల్ మీడియాలో వైరల్ చేయడం. అంటే ఏంటి మీకు వచ్చింది? ఒక ఆడతల్లిని, ఒక ఆడపిల్లల్ని, మొత్తం ఒక పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కో. అది చేయడం వల్ల ఆ ఫ్యామిలీ ఎంటైర్ మొత్తం టోటల్గా 11 సీట్లకు పడిపోయే పరిస్థితి తీసుకొచ్చావు. నీకు బూతులు తిట్టడం వల్ల నీకు ఓట్లు పోయాయే తప్ప నీకు ఓట్లు పెరగలే. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే,
నేను పోసాని కృష్ణమురళి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నష్టమే వచ్చింది తప్ప లాభం రాలేదు అని చెప్తున్నా. ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చావు, బూతులు తిట్టాడే నువ్వు చైర్మన్ ఇచ్చావు. నేను సినిమా ఇండస్ట్రీలో ఎంటైర్ ఏకేగ్గా మొత్తం టోటల్ అందరూ కులం అనవచ్చు, ఇంకోటి అనవచ్చు, సినిమా ఇండస్ట్రీ అంతా టీడీపీకి ఉంటే ఒక్కరిని చేత్తో ఒంటి చేత్తో వైసీపీలో నేను ఒక్కరిని ఏగ కూడా వాలకుండా పోరాడా. నేను ఏగ కూడా వాలకుండా. కానీ మీలాగా నేను తిట్టలేను. టీడీపీ వాళ్ళని నేను తిట్టమని నేను తిట్టలేను. ఆ రోజు రేణు దేశాయ్ గారిని తిట్టినా, ఆ రోజు మీరు భువనేశ్వర్ గారిని తిట్టినా, ఆ రోజు బ్రాహ్మణి గారు తిట్టినా నేను 100% ఖండించా. అమర్నాథ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిడితే నేను ఖండించా. ఎందుకని నేను పార్టీకి సపోర్ట్ చేస్తూనే. ఎందుకో తెలుసా, అసభ్యకరం ఎదుటివాడిని ఎదుర్కో, వాళ్ళ ఫ్యామిలీని తిట్టకూడదు. ఎవరెవని మేబీ నేను అంత ఎదుర్కొంటే బూతులు తిడుతున్నాడు కాబట్టి బూతులు రాయడానికి నువ్వు పోస్ట్ ఇచ్చావు. ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ పోసాని కృష్ణమురళి, బూతులు తిట్టిన అందరికీ పోస్టులు ఇచ్చారు. బూతులు తిట్టిన ప్రతి ఒక్కరికి పోస్ట్ ఇచ్చావు. అంటే ఏంటి సమాజానికి నువ్వేం చెప్పాలనుకున్నావు? అంటే ఇదా ఇప్పుడు అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఎవడో వైజాగ్లో ఉన్నాడు, ఓ లోఫర్ గాడు ఎవడో చిల్లగా ఉంటున్నా కొడుకులు. అంటే లోఫర్ గాడు ఎందుకని అంటే వాడు కూడా ఇంత గొద్దు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక లాస్ట్ ఎంప్లాయ్, అంటే లాస్ట్ రోజు అంటే ఒక 2 కిలోమీటర్లు ఆ ఫ్యాన్స్లో జనాల్లో నించుంటే ఆ చివరి దాకా నించోడాడు. వాడు కూడా ఆయన కోసం, వాళ్ళ ఫ్యామిలీల కోసం మాట్లాడే నా కొడుకే. నేను ఈరోజు ఈ మాట మాట్లాడలే, వైసీపీ పార్టీ ఉన్నప్పుడే మాట్లాడినది. నేను ఇప్పుడు నా పార్టీ వచ్చింది కదా, బలం వచ్చింది కదా నేను మాట్లాడాలా. వైసీపీ పార్టీ ఉన్నప్పుడే ఇది తప్పు అని మాట్లాడా, ఇది తప్పు అని ఖండించా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది తప్పు అని ఖండించా. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని మాట్లాడడం తప్పు అని ఖండించా. ఈరోజు నేను ఏదో కొత్తగా మీకు అయ్యో నాకు అందరు దన్నున్నారు కదా అని, గన్మ్యాన్లు ఉన్నారు కదా, మంది ఉంది కదా, మారబలం ఉంది కదా అని చెప్పి రెచ్చిపోవడం తప్పు. మళ్ళా అది ఎవరు లేరు కదా అని పార్టీకి వెన్నుపోటు పొడిచి రాత్రి జంప్ అయిపోవడము తప్పు. విజయసాయి రెడ్డి లాగా మళ్ళా మీకు క్లియర్గా చెప్తున్నా, నోటెడ్ పాయింట్. విజయసాయి రెడ్డి లాగా వెన్నుపోటు పొడిచి పదవి ఉన్నప్పుడు అనుభవించి సంపాదించి విశాఖపట్నం దోచుకొని మళ్ళా మీరు మారిపోయి భయపడి వణుకుతూ భయపడి పారిపోయి మళ్ళీ ఇరికిద్దాం అనుకుంటేనే మీ నాయకుడిని ఇరికిద్దాం అనుకుంటున్నావే, అది వెన్నుపోటు రాజకీయం అంటారు. అది పోసాని కృష్ణమురళికి కూడా వర్తిస్తుంది. కానీ ఇది పోసాని కృష్ణమురళికి కూడా వర్తిస్తుంది. కానీ జగన్ చుట్టూ కోటరీ ఉంది, ఆ కోటరీ జగన్ నాశనం చేస్తుంది. నేను చెప్తే వినలేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అంటాడు ఆయన. వ్యవసాయం చేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. ఈయన బ్లాక్మెయిల్ చేసే జగన్మోహన్ రెడ్డి పార్టీ నాశనం చేశాడు. 11 సీట్లు రావడానికి ఈయనే కారణం. విశాఖపట్నంలో 1 సీటు రాకపోవడానికి ఈయనే కారణం. విశాఖపట్నం సందు చూడు, దస్పాలా హిల్స్ నుంచి నా చిన్నప్పుడు నేను రోడ్డు మీద తిరిగే బంగ్లాల నుంచి, క్రిస్టియన్ ల్యాండ్ నుంచి దోచుకున్నాడు అన్ని దిక్కలన. ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం లేకుండా దోచుకున్నాడు. శివకుమార్ ఈయన మనసు కాదా? ఎంవివి సత్యనారాయణ ఈయన మనసు కాదా? జీవి ఈయన మనసు కాదా? సో మనీ పేర్లు బహిరంగంగా పెడదాం, రమ్మని వస్తాడా? వైజాగ్లో సగం కొండలన్నీ, వైజాగ్లో మాకు తెలిసి మేము పుట్టి పెరిగిన విశాఖపట్నంలో లాల్ బంగ్లా, రాణి గారి బంగ్లా, అది రాయిచ్చే మొత్తం టోటల్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోయాయి. దస్పాలా హిల్స్ ఏవి అసలు కనబడనివి. సార్ పిలుస్తున్నారండి, నా దగ్గర కూడా వచ్చారు ఒకరు. సార్ పిలిచారండి, ఏదో కూర్చొని సెటిల్ చేయమన్నారండి. అవన్నీ తర్వాత చెప్తా, ఇంకా దానికి సమయం ఉంది. అంటే విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మనిషి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏది అడిగాడో ఏం చెప్పాడో అది ఏం సెటిల్మెంట్లో ఉందో త్వరలో విశాఖపట్నం నడి రోడ్డు మీద కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నేను అది మొత్తం టోటల్గా ఎవడొచ్చాడు ఏంటని నేను త్వరలోనే చెప్తా. అయితే నెక్స్ట్ చెప్తానంటే ఇది ఇప్పుడు కాదు సందర్భం, కన్ఫామ్ చెప్తా. ఎందుకంటే విజయసాయి రెడ్డి అనేవాడు మామూలుడు కాదు. అంటే నమ్మించి వెన్నుపోటు పొడిచే నాయకుడు ఎవరైనా ఉంటే విజయసాయి రెడ్డి. ఈ రాణిమహల్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్కి నచ్చింది భారతి గారికి, అందుకని అక్కడ కూడా బెదిరించి రాయించుకున్నారంటారు, నిజమా సార్? భారతి రెడ్డి గారు చెప్పాలి, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. వాళ్ళ కూతురు వాళ్ళ కూతురుదో అని అంటున్నారు, ఎవరిదో నాకు తెలియదు. కానీ కారు లోనకి వెళ్తుంది విజయసాయి రెడ్డి గారిది, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఆ బంగళా ఇల్లు అలాంటిది, అది ఎవరిదే ప్రాపర్టీ. మరి వాళ్ళ కూతురు అల్లుడిది అంటున్నారు. మరి భారతి రెడ్డి గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం?
మరి చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు అదే. ఉమ్, ఇప్పుడు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని చేసుకున్న వాళ్ళు అందరూ కూడా బయటకు రావాలి. ఉమ్, అది ఆయన తెలుసుకోగల. ఈ కోటగిరి ఏంటి, ఈ కోట ఏంటి అనేది బయటకు తెలుసుకొని మనం నమ్మిన వాళ్ళే మన ప్రజలను మోసం చేశారని తెలుసుకోగలరు. రైట్. ఇప్పుడు 500 కోట్లతో కట్టిన బిల్డింగ్లు కూడా ఈరోజు నిరుపయోగంగా మారిపోయినాయి. అదే అంటున్నా, ఇవన్నీ కూడా కొన్ని జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు, కొన్ని వాళ్ళ నాయకులు తప్పులు చేశారు, కొన్ని బ్లాక్మెయిల్ చేసి తప్పులు చేయించారు. ఉమ్, ఈ వాస్తవాలు మనం దేనికి మనం మాట్లాడి వినాలి అంతే, ఇంకా తప్పదు. రైట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళు ఇలాంటి పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, ఇలాంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, మొత్తం టోటల్గా అమ్మాయిలంటే విలువలేని లాంటి వాళ్ళు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ చెప్పాను కదా ఇందాక. ఎవడో ఆ విశాఖపట్నంలో ఎవడో చిన్న కొత్త లాంటి వాడు, ఆ రవిచంద్రారెడ్డి, వాడికి విలువే లేదు. ఉమ్, వాడు ఈరోజు మళ్ళీ ఇంకో పార్టీ జంప్ అయిపోయాడు. ఫస్ట్ పార్టీలు ఉండేవాడు, వెంటనే ఇంకో పార్టీకి వచ్చాడు, ఈ పార్టీకి వచ్చి మా ఇష్టం వచ్చిన మాట్లాడి వెళ్ళిపోయాడు. రెడ్డి అనే ఒక కోటలో వీళ్ళు చేసిన వాళ్ళంతా కూడా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోగలగాల. 11 సీట్లు రావటానికి కారణం ఇది ఆయన. ప్లీజ్ సబ్స్క్రైబల్ దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dutta Media.